ఇక్కడ దాకా రాగలిగినాం. నాకు ఎల్కేజీ నుంచి 10th వరకు నా క్లాస్ టీచర్స్ ఎవరు ఇప్పుడు నాకు రాసి పెట్టి ఉంటుంది, నోటికి ఉంటాయి నా క్లాస్ టీచర్స్ ఎవరు అనేది. వారు కొట్టిన దెబ్బలు కూడా గుర్తున్నాయి. దెబ్బలు కొట్టినారు కాబట్టి ఇంటి దగ్గర రాణించగలిగినాం. ఇవాళ రోజున పిల్లల్ని కొట్టడం లేదు, ముట్టుకునే పరిస్థితి లేదు. కానీ ఆనాడు మా తల్లిదండ్రులు చెప్పేది టీచర్లకి బాగా వాయించండి పిల్లలు చదవాలని. ఆ రకంగా ఎన్ని కట్టలు ఇరిగినాయో మా మీద, అందుకే ఈ లెవెల్ వరకు వచ్చినామనే మాట చెప్తా ఉన్నాను. కాన్వెంట్ స్కూల్లో చదివే రోజుల్లో మాకు అసెంబ్లీ జరుగుతూ ఉంటే అటెండర్ 2 మోపుల కట్టెలు తీసుకొచ్చేది, కేవలం మా కోసం ఎవ్రీ డే కట్టెలతో బాధేది. సో అలా అంత చెప్పారు కాబట్టే మేము ఈకి రాగలిగినాం. ఉపాధ్యాయులు పిల్లలకు చదివే కాదు, క్రమశిక్షణ నేర్పిస్తారు, పద్ధతులు నేర్పిస్తారు, భవిష్యత్తు మీద నమ్మకం కలగజేస్తారు. టీచర్లు లేనిదే మన భవిష్యత్తు లేదు. నేను చాలా చోట్ల తల్లిదండ్రులు చెప్తాను, చదువు అనేది వాళ్ళ సమాజంలో ఎంత ప్రాముఖ్యమంటే, మీలో చాలామంది చూసుండరు, బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ ఉండదు, 14 ఇంచెస్ చిన్నదిగా 14 ఇంచెస్ మాత్రమే ఉండదు బ్లాక్ అండ్ వైట్ టీవీ. చదువుకోకుంటే జీవితం బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ, చదువుకుంటే ఇవాళ 60 ఇంచులు 70 ఇంచులు 90 ఇంచుల కలర్ టీవీలు వచ్చాయి. చదువుకున్న వాళ్ళ జీవితం కలర్ఫుల్గా ఉంటుంది, కలర్ టీవీ లాగా. చదువుకోకుంటే పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీకే పరిమితం కావాలి. సో తల్లిదండ్రులకు పిల్లల్ని చదివించే పెద్ద భారమైన చదువు అనేది చాలా ప్రముఖం. ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ. మీరు ఎన్ని చదువులు చదివినా, బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, ఈ ఉద్యోగం రావాలి ప్రైవేట్ కంపెనీలు అంటే మీ స్కిల్ ఉండాలి, మీ నైపుణ్యత బయటకు రావాలి. ఆ